సహోదరులకు అలాగే సహోదరులకు మొదటి తిమోతి పత్రిక చదువుతున్నాం. మొదటి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రికను చదువుతున్నాం. బ్రదర్ చెప్పేశారు, 1వ అధ్యాయంలో 2వ అధ్యాయం 3వ అధ్యాయాలు చెప్పారు. అయితే 3వ అధ్యాయంలో సంఘ పెద్దల అర్హతలు కూడా మనం రాసుకున్నాం. ఇప్పుడు పరిచారకుల అర్హతలు చదువుదాం. పరిచారకుల అర్హతలు చదువుదాం. దాని ముందు స్త్రీలకి వచ్చిన పరీక్ష 2 వచనాలు చదవాలి. మీరే చదువుకోండి. మీరు ఎవరైనా ఒక నిలబడి ఆ వచనాలు ఏముందో చెప్పాలి. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 17వ వచనం. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనం. ఆ 2 వచనాలు చదివి మీరు ఎవరైనా ఒకరు 4 వ్యక్తుల్ని ఒక సెంటెన్స్లో చెప్పాలండి. అక్కడ 4 వ్యక్తుల పేర్లు ఉంటాయి. సంఘ పెద్దలు అనే పదం ఉంటుంది. సంఘ పెద్దలు, సంఘ పెద్దలు, అధ్యక్షులు, కాపరులు, పరిశుద్ధాత్మ. 4 వ్యక్తులు ఉంటారు ఆ 2 వచనాల్లో. ఆ 4 వ్యక్తులు కలిపి ఒక్క సెంటెన్స్లో చెప్పాలి. ఒక్క సెంటెన్సే వాడాలి. 2 సెంటెన్స్లు వాడకూడదు. ఒకే సెంటెన్స్లో ఆ 4 పేర్లు అర్థవంతంగా కలిసి రావాలి. ఈ 4 పేర్లు 4 పేర్లు ఒక్క సెంటెన్స్లో అర్థవంతంగా కలిసి రావాలి. 2 సెంటెన్సెస్ వాడకూడదు. ఒక నిమిషం, అందరు చదవగలరు కదా? చదివారమ్మా? చదివారు. అందరు చదివారమ్మా? అంటే సెంటెన్స్ అంటే కర్త కర్మ క్రియ ఉండాలి. పాటలు పెట్టేటప్పుడు మొట్టమొదట ఖచ్చితంగా యెహోవాను స్తుతించే పాట పాడాలి. అంతే. ఇందాక పాట ఏ పాట అంటే నన్ను చెప్పు అనే పాట దేనికి సంబంధించింది? యాచన, దేవుని నన్ను చెప్పు అనే పాట ఏ వర్గంలో వస్తుంది? స్వపరీక్ష అవ్వచ్చు, గద్దింపు అవ్వచ్చు, హెచ్చరిక అవ్వచ్చు, అలా విన్నపం అవ్వచ్చు. అంటే విన్నపం అనేదేమో సప్ప అంటే మెయిన్ విన్నపం కాదండి. అంటే విన్నపం యాచన అంటే మొత్తానికి స్తుతి పాట. అదే ఖచ్చితంగా యెహోవాను స్తుతించే పాట పాడాలండి. నెంబర్ 1. 2వ కీర్తన యేసు ప్రభువును స్తుతించే పాట పాడాలి. ఆ తర్వాత మన హెచ్చరిక గీతాలు కానీ దీవింగ్ కానీ ఏదైనా సరే అది మర్చిపోవద్దండి. ప్లీజ్ మర్చిపోవాలి. యెహోవాను స్తుతించే పాట ఒకటి గట్టి పాట ఒకటి చెప్పండి. యెహోవాను స్తుతించుడి సర్వభూజనులారా. అది డైరెక్ట్ అండి. ఇంకేమైనా యెహోవాను
స్తోత్రించి వాడవానండి. స్తోత్రించి కీర్తింతు అది యేసుప్రభుని స్తుతించే పాట. అలాగే అన్నమాట. ఆ ముందు అవి సెలెక్ట్ చేసుకోవాలండి. ఆదివారం ఆరాధన కూడా అలా సెలెక్ట్ చేసుకోవాలి. నడిపించేవాడు అవి నిద్రపోవద్దండి. నడిపించేవాడు వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఏ హెచ్చరిక గీతం పాడదాం అనేది ముందు అనుకుని ఒక ఆదివారం ఒక హెచ్చరిక, వాళ్ళకి ఒక హెచ్చరిక, అలా ఖచ్చితంగా హెచ్చరిక గీతం ఉండాలి. ప్రసంగం అంటే తెలుసుకుని ఒకవేళ ప్రేమ గురించి చెప్తున్నాను అనుకోండి, ప్రేమకు సంబంధించిన పాటలు. నేను ఒకసారి ప్రేమ గురించి చెప్పాను. 3 పాటలు ప్రేమ గురించి పాడేటప్పటికి ఎంత ఆనందం అయిపోయిందో, చిత్తంతా ఎంజాయ్ చేశాను. నేను ప్రసంగంలో రెండు మా మనవడి చేత 2 పాటలు పాడినాను. అంటే ప్రేమ గురించి 5 పాటలు పాడాను. చాలా బాగుంది. అలాగా ప్రసంగం ఏంటో తెలుసుకుని దానికి సంబంధించిన పాట ఒకటి సెలెక్ట్ చేసి హెచ్చరిక గీతాల్లో దాన్ని వాడుకోవచ్చు. అలా చేస్తామండి. అది అంటే మనల్ని ప్రోపర్గా నడిపిస్తుంది ఆరాధనలో. ఎవరు చెప్తారు? నువ్వు వద్దు, స్త్రీలే నువ్వు వద్దు. సౌండ్ మీరు చెప్తారమ్మా? ఓకే, చెప్పండి. నేను రాస్తాను, మీరు చెప్పండి అమ్మా. ఈ చదవద్దు. లేదండి, అమ్మాయి చెప్పండి. సంఘానికి గాయకు అధ్యక్షులు గారు కాపరి గారు నియమించారు. మళ్ళీ చెప్పమ్మా. పరిశుద్ధాత్మ సంఘ పెద్దలు సంఘానికి గాయకు అధ్యక్షులు గారు కాపరి గారు నియమించారు. ఎవరు చెప్తారండి? పెద్దల్ని ఎవరు చెప్తారండి? ఎవరు చెప్తారండి? ఎవరు చెప్పరా? ఎవరు చెప్పరా? ఎవరు చెప్పారు? చెప్తారు. అవును, చెప్పండి. పరిశుద్ధాత్మ ఒక నిమిషం. చెప్పండి. సంఘంలో నుండి సంఘ పెద్దలను అధ్యక్షులను కాపరులను పరిశుద్ధాత్మ ఎరిస్లోనికి సంఘాన్ని పంపించినట్టు ఎవరు చెప్తారమ్మా? చెప్తారమ్మా? దేవుడు స్వరాన్ని సంపాదించిన సంఘాన్ని కాయడానికి పరిశుద్ధాత్మ ద్వారా సంఘ పెద్దలను అధ్యక్షులుగా కాకుండా నియమించారు. ఎవరైనా మాట్లాడతారమ్మా? ఎలాగా ఇందాక నిలబడితే నీకు ఫోన్ అలా వచ్చేసింది. దేవుడు తన స్వరక్తమించి సంపాదించిన తన సంఘమును కాయటము పరిశుద్ధాత్మ సంఘ పెద్దలను తన సంఘమందు అధ్యక్షులుగా కాపరులుగా నియమించారు. ఒక పదం 2 సార్లు వాడారు. కాపర్లైన పదం 2 సార్లు వాడారు. ఒకసారి వాడండి. మీరు అంటే మీరు అందరూ అయితే చెప్పారు. అందరూ అయితే చెప్పారు. ఇంకా కుదించి చెప్పండి. దేవుడు తన స్వరక్తమించి సంపాదించిన దేవుడిని స్వరక్తమించి సంపాదించిన తన సంఘం కాయటకు పరిశుద్ధాత్మ ద్వారా సంఘ పెద్దలను అధ్యక్షులుగా నియమించారు. సంఘ పెద్దలను అధ్యక్షులు అంతే. అంటే సంఘ పెద్దల్ని పరిశుద్ధాత్మ
సంఘాన్ని కాయడానికి అధ్యక్షులుగా అధ్యక్షుడిగా నియమించాను. సంఘ పెద్దలను పరిశుద్ధాత్మ సంఘమును కాయుటకు అధ్యక్షుడిగా నియమించను. సంఘ పెద్దలను పరిశుద్ధాత్మ సంఘమును బాధ్యతకు అధ్యక్షుడిగా నియమించాను. సంఘ పెద్దలను పరిశుద్ధాత్మ సంఘమును బాధ్యతకు అధ్యక్షుడిగా నియమించాను. మొన్న రాజమండ్రిలో రాజమండ్రి అనుమతించారు మీరు అందరూ వచ్చారు. చాలా మంది అసలు ఆ 3 పదాలు ఒక వ్యక్తికి సంబంధించినవి మాకు తెలియదు అన్నారు. మన వాళ్ళే చర్చలో ఉన్న వాళ్ళే ఆ మాట అన్నారు, మాకు తెలియదు అన్నారు. సంఘ పెద్దలను పరిశుద్ధాత్మ అంటే పరిశుద్ధాత్ముడు సంఘ పెద్దలను అనొచ్చండి. అంటే అందరిగా పైన రాశానని దాంతో ప్రారంభిస్తున్న కింద రాశాను. సంఘ పెద్దలను పరిశుద్ధాత్మ సంఘమును కాయటం సంఘమును కాయటకు అధ్యక్షులుగా నియమించారు. సంఘ పెద్దలను పరిశుద్ధాత్మ సంఘమును కాయటకు అధ్యక్షుడిగా నియమించాను. అధ్యక్షులుగా నియమించాను. అపోస్తలుల 20 పైన ఈ సెంటెన్స్ రాసేసుకోండి, బైబిల్లో రాసేసుకోండి. మీ పిల్లలు కానీ మీ మనవలు కానీ మీ మనవరాలు కానీ ఒకవేళ బైబిల్ చదివి చూస్తే కనీసం అది ఆ ముక్క అర్థం చేసుకుంటారు. ప్రపంచం ఏం చేసిందంటే ఈ పోస్ట్ వేరు, ఈ పోస్ట్ వేరు, ఈ పోస్ట్ వేరు అని 3 పోస్టులు చేశారండి. అది ఎలాగంటే సంఘ సభ్యులు ఉంటారు, వీళ్ళు సంఘ సభ్యులు, వీళ్ళు సంఘ సభ్యులు. ఈ సంఘ సభ్యుల్లో పెద్దలు ఉంటారు, సంఘ పెద్దలు ఉంటారు. ఈ సంఘ పెద్దల మీద ఎవరన్నా ఒక పాస్టర్ గారు వాళ్ళు ఇంకో పాస్టర్ ఉంటారు. కాపరులు ఉంటారు, వీళ్ళు పాస్టర్లు అంటారు. లేకపోతే కాపరులు. ఈ కాపరుల మీద అంటే వేరే వేరే సంఘాల చాలా సంఘాల మీద ఒక అధ్యక్షుడు ఉంటాడు. సంఘ సభ్యులు ఉంటారు, ఆ సంఘ సభ్యుల మీద పెద్దలు ఉంటారు, ఆ పెద్దల మీద పాస్టర్లు ఉంటారు, ఆ పాస్టర్ల మీద అధ్యక్షులు ఉంటారు. ఈ అధ్యక్షుల మీద ఆర్చ్ బిషప్లు ఉంటారు, ఆర్చ్ బిషప్ల మీద
అధ్యక్షుడు, ఆ మనిషి అధ్యక్షుడు, ఆ మనిషి కాపరి. ప్రస్తుతం క్రిస్టియానిటీ అనబడే దానిలో అర్థం పదం లేకుండా వాడే పదాలు ఏమిటండి? 2 పదాలు ఉన్నాయి. పాస్టర్ అనే పదం. పాస్టర్ అనే పదం. పాస్టర్ అనే పదం అండి. పాస్టర్ అనే పదం అండి. పెంటు హల్లెలూయా అనే పదం అండి. ఆ 2 పదాలు అర్థం పదం లేకుండా వాడబడుతున్నాయి. అంటే ఏమైనా కనీసం పౌరులు ఉంటే ఆ పదాలని అర్థవంతంగా వాడతాం. నేను అర్థవంతంగా వాడతాను. అందుకే మనం మాట చెప్పుకున్నాం, మనం 4 ఆజ్ఞాపిందాం, మన బుర్రకు ఆజ్ఞాపిందాం, మన అవగాహనకు ఆజ్ఞాపిందాం. దేవుడి వాక్యాన్ని గౌరవిద్దాం. దేవుడు బైబిల్లో ఎలా వాడబడిందో అలాగే వాడతాం. ఒక అబ్బాయి బైబిల్ ట్రైనింగ్ అయ్యాడు. అతను పాస్టర్ అనొచ్చండి, అనకూడదు. బైబిల్ ట్రైనింగ్ ఇచ్చాడు, పాస్టర్ అనొచ్చండి. మన చిన్నపిల్లడు అంటే చిన్నపిల్లడు అంటే 24 సంవత్సరాలు 30 సంవత్సరాల వయసు ఉన్న యవనస్తుడు ఒక చర్చిలో వాక్యం చెప్తాడు. అతన్ని కుర్ర పాస్టర్ అనొచ్చండి. ఒక వ్యక్తి పాస్టర్ అనాలంటే అతనికి ఎంత వయసు ఉండాలి? 60. కనీసం 55 సంవత్సరాలు పైబడి ఉండాలి. అతను కొన్ని అర్హతలు ఉండాలి. అతను ఏకపత్ని పురుషుడే ఉండాలి. 2వ భార్య ఉండకూడదండి. అతను పిల్లలు ఉండాలి. పిల్లలు లేనప్పుడు మళ్ళీ సంఖ్యలో దొరకడం లేదండి. ఆ పిల్లలు విశ్వాసమే ఉండాలి. పిల్లలు రక్షించబడకపోతే అతను సంఖ్యలో దొరకండి, ఇంకా పాస్టర్ అవ్వండి. అప్పుడు అలాంటి వ్యక్తులు మనం పాస్టర్లు వచ్చాయి, సంఘ కాపరాలు వచ్చాయి. కొన్నిసార్లు కొంతమంది ప్రార్థన చేస్తూ నన్ను సంఘ కాపరి అంటారు. మా ఏలూరులో అంటే తన్మయం చెందిపోతారు అన్నమాట. ప్రార్థనలో తన్మయం చెందిపోయి మా సంఘ కాపరిని కాపాడండి. నేను సంఘ కాపరిని కాదు, నేను సువార్తకుడు, అంతే వాదకుడు. పరిశుద్ధాత్మ సంఘ పెద్దలను లేక సంఘ పెద్దలు సంఘమును కాయనట్లు అధ్యక్షులుగా నియమించాను. పరిశుద్ధాత్మ ముందు పెట్టిన అలా సెంటెన్స్ పాటించాను. మీరు ఎంతమంది అర్థమైంది? ఆ మూడు మాటలు ఒక వ్యక్తికి సంబంధించినవే అనే సంగతి మీరు ఎంతమంది అర్థమైంది? నేను కన్ఫ్యూజన్ ఉన్నామా? ఇప్పుడు చెప్పండి, కన్ఫ్యూజన్ ఉన్నామా? అసలు ఈ పదవి తెలుసా మీకు? సంఘ పెద్దలు అనే మాట తెలుసండి? అధ్యక్షులు అనే మాట తెలుసామా? అదే అధ్యక్షులు అంటే తెలుగులో అధ్యక్షులు అన్నాం, అందుకంటే బిషప్ అండి. బిషప్ అనే మాట మనం బాగా వాడతాం. కాపరులు అనే మాట కంటే పాస్టర్స్. అంటే మనం కాపరులు అనే మాట కంటే పాస్టర్ అనే మాట మనకి బాగా అర్థమవుతుంది. అధ్యక్షులు అనే మాట కంటే బిషప్లు అనే మాట బాగా అర్థమవుతాయి. సంఘబద్ధులు అంటే ఇంగ్లీష్లో ఎల్డర్స్ అంటే. ఇప్పుడు కాపరు మీకు తెలిసిన చర్చి చర్చి గురించి చెప్పడమ్మా, మీకు తెలిసిన చర్చి కూడా చెప్పండి. సిఎస్ఐలో ఒక కాంగ్రిగేషన్ అనుకున్నాను. ఇది ఒక కాంగ్రిగేషన్. వీళ్ళందరూ సిఎస్ఐ చర్చ్ మెంబర్స్. సిఎస్ఐ అంటే చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా. అప్పుడు నార్త్ ఇండియాలో ఏమంటారు? సిఎన్ఐ అంటారండి. సిఎన్ఐ అంటేనేమో చర్చ్ ఆఫ్ నార్త్ ఇండియా. ఇంగ్లాండ్లో ఉండే ఏమంటారండి? చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ అంటారండి.
అంటే చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ అనేది ఇంగ్లాండ్ దేశంలో స్టార్ట్ అయిందండి 1600లో. హెన్రీ ద ఎయిత్ స్టార్ట్ చేశాడు నేను. హెన్రీ ద ఎయిత్ అది స్టార్ట్ చేసిన ఆయనండి. అప్పుడు ఇంగ్లాండ్లో చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ స్టార్ట్ అయిందండి. అది ఇండియాకి వచ్చిందండి, నార్త్ ఇండియాకి వచ్చింది. అప్పుడు నార్త్ ఇండియాలో ఉన్నారంటే చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ అనరండి, చర్చ్ ఆఫ్ నార్త్ ఇండియా అంటారు. అప్పుడు సౌత్ ఇండియాకి వచ్చింది, అప్పుడు చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా అన్నారండి. కనీసం ఆ సంగతి తెలియదు వాళ్ళకి. ఇప్పుడు బాప్టిస్ట్ ఉంది నెల్లూరులోనేమో అమెరికన్ బాప్టిస్ట్ అంటారండి, కాకినాడలోనేమో కెనడియన్ బాప్టిస్ట్ అంటారు, మద్రాసులో అనుకోండి తమిళ బాప్టిస్ట్ అంటారు, ఆంధ్రాకి వచ్చామనుకోండి తెలుగు బాప్టిస్ట్ అంటారు. అలాగే గోదావరి డెల్టా ప్రాంతానికి వెళ్ళాం, నర్సాపురం వెళ్ళాం అనుకోండి, నెల్లూరు నర్సాపురం అక్కడికి వెళ్ళాం అనుకోండి, గోదావరి డెల్టా బాప్టిస్ట్ మిషన్ జీడిఎం అంటారు. జీడిఎం అంటే గోదావరి డెల్టా బాప్టిస్ట్ మిషన్. అలాగండి అలాగే. కాబట్టి సిఎస్ఐ చర్చ్ ఉందమ్మా. ఆ చర్చిలో సంఘపత్రులు ఉంటారమ్మా. ఎవరు పెడతారు సంఘపత్రులుగా? సంఘపత్రులుగా ఎవరు పెడతారు? సంఘంలో సంఘపత్రులుగా ఎవరు పెడతారు? కొంచెం ఎక్కువ తాగలుగునండి, కొంచెం బలతగా ఉండేవాడి, ఏదైనా దబాయించగలుగునండి, ఎవరైనా దెబ్బలు తెలివి కొట్టేయగలుగునండి, అలాంటి సంఘపత్రులు పెడతారు. బైబిల్ అర్హతలు మనకేం వర్తించండి. అప్పుడు సంఘంలో సంఘపత్రులు ఏర్పడ్డారండి. అప్పుడు ఈ సంఘం మీద పాస్టర్ గారు ఉంటారండి. ఆయన ప్రార్థన చేస్తాడండి, ప్రసంగం చేస్తాడు, ప్రార్థన చేస్తాడు, ఆరాధన నడిపిస్తాడు, ఎవరికైనా చరిత్ర చూపిస్తాడు, ఇలాంటివన్నీ చేస్తాడు. ఆయన్ని పాస్టర్ అంటారండి, కాపాయి అంటారు. ఇలాంటి సంఘాలు చాలా సంఘాలు ఉంటే ఆ సంఘాలన్నింటి మీద ఆ పాస్టర్ మీద ఒక అధ్యక్షుడు ఉంటాడు. అధ్యక్షుడు ఇప్పుడు వీళ్ళు వేరు వీళ్ళు వేరు వీళ్ళు వేరు. సిఎస్ఐలో తర్వాత ఎవరు ఉంటాడు? అధ్యక్షుడు లాస్ట్ అండి. సంఘ సభ్యులు వేరు, సంఘ పెద్దలు వేరు, పాస్టర్లు వేరు, అధ్యక్షులు వేరు, అయితే బిషప్లు వేరు. కానీ ఈ రెండు వచనాలు చదివితే ఈ ముగ్గురు వేరండి, ఒకటేనండి. అప్పుడు ఈ రెండు వచనాలు చదివి అప్పుడు ఒక సెంటెన్స్ ఫామ్ చేశాం. సంఘ పెద్దల్ని పరిశుద్ధాత్ముడు సంఘాన్ని కాలినట్లు అధ్యక్షులుగా నియమించను. పరిశుద్ధాత్మ సంఘ పెద్దల్ని సంఘాన్ని కాయడానికి అధ్యక్షులుగా నియమించను. కాబట్టి ఈ మూడు మాటలు ఒక వ్యక్తికి సంబంధించిన బైబిల్ ప్రకారంగా ముగ్గురు వ్యక్తులకు సంబంధించిన ఒక వ్యక్తి. లోకంలో ఈ మూడు మాటలు ముగ్గురు వ్యక్తులకు సంబంధించింది. అంతేనమ్మా. అపోస్తలుడు పౌలు సంఘ పెద్దలతో మాట్లాడుతున్నాడండి. సంఘ పెద్దల్ని ఎఫెసీకి పిలిపించి వాళ్ళతో మాట్లాడుతున్నాడండి. ప్రభువు తన స్వార్థం నుంచి సంపాదించిన తన సంఘమును పాలుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని అధ్యక్షులుగా నియమించాను. నేను ఎంత అధ్యక్షులు నియమించానో ఆ సంఘాన్ని గురించి మిమ్మల్ని గురించి జాగ్రత్తగా ఉండండి అన్నాడు. అంతేనండి. ఇప్పుడు ఎవరైనా ఫోటో తీసుకుని తీసుకో. ఫోటోగ్రాఫ్లో వెనక నుంచి ముందుకు వచ్చి తీసుకో, అక్కడి నుంచి తీసేస్తున్నాడు అంటే భలే నిలబడ్డారండి. మన హైదరాబాద్ నుంచి వాళ్ళ స్పందన పంపించారు, రికార్డ్ చేసి పంపించారు. నా ఫోన్లో ఉన్నారు.
అక్కడ ఇద్దరు ముగ్గురు అన్నారండి, మాకు ఆ 3 పదాలు ఒక వ్యక్తికి సంబంధించిన నాకు తెలియదు అన్నారు. చాలా చాలా క్లియర్గా చెప్పారు. నాకు అర్థమైంది. కనీసం కొంతమంది సిస్టర్స్కి ఈ విషయం అర్థమైనట్టు చెప్పగలిగాం అనిపించింది. యాక్చువల్గా ఇది లోపం అండి, క్రీస్తున్నది కాదండి, ఇది లోపం. లోపం కూడా చెప్తాను. మొత్తం సంఘపెద్ద అంటే శారీరకంగా ఒక చిన్న ఈశ్వరుడుగా ఉంటాడు. సంఘపెద్ద అంటే శారీరకంగా ఈశ్వరుడుగా ఉంటాడు. ఈశ్వరుడు శరీరం ఉన్నట్టు ఎలా ఉంటారు, సంఘంలో సంఘపెద్ద అలా ఉంటాడండి. ఏం తేడా ఉంటాయండి, ఏం తేడా. మీరు ఎవరైనా అర్హతలు మాటలు చెప్పినట్టు కాకుండా అర్హతలు చదవకుండా మీ సొంత భావంతో వాళ్ళు ఎలా ఉంటారో ఓ మాట చెప్పండి. అంటే అర్హత చదవదు, వాళ్ళు ఎలా ఉంటారో చెప్పండి, ఓ మాటలో చెప్పండి, ఈ సొంత మాటలతో చెప్పండి. సున్నితంగా ఉంటారండి, రఫ్గా ఉండరండి, రఫ్గా ఉండరండి, సున్నితంగా ఉంటారండి. వెరీ గుడ్, థ్యాంక్ యూ సార్. అందరితో మంచిగా ఉంటారు. అందరితో మంచిగా ఉంటారండి. ఇటు సంఘం అంతటితోనూ మంచిగా ఉంటారు, లోపల వాళ్ళ ఇంటి దగ్గర చుట్టుపక్కల వాళ్ళతో మంచిగా ఉంటారు. అంటే సంఘం వాళ్ళు అంగీకరిస్తారు, లోకం కూడా క్రీస్తు సంఘానికి వేరుకులు ఉన్నవాళ్ళు కూడా వాళ్ళ గురించి మంచి సాక్షిస్తారు. థ్యాంక్ యూ సార్. ప్రేమ కలిగి ఉంటారు. ప్రేమగా ఉంటారండి. చెప్పండి. అందరితో నీతిగా ఉంటారు. అమ్మా, అందరితో నీతిగా ఉంటారు. అందరితో అన్ని విషయాల్లో నీతిగా ప్రవర్తిస్తారు. అందుకే అనింద్యులనే పదం వాడాను. నింద లేకుండా ఉంటారండి. ఏ విషయంలోనూ వాళ్ళని నిందించలేకూడదండి. థ్యాంక్ యూ. వెకిలిగా బ్రతకరండి, ఏడవడంగా ఉంటారండి, ఖండంగా ఉంటారండి, డీసెంట్గా ఉంటారండి. అంటే లైన్ అవుతుందండి. ఎందుకంటే లైన్ ఆన్సర్ చెప్పలేకపోవచ్చు. ఏ విషయంలో కూడా కోపగించుకోరు. శాంతంగా ఉంటారండి, కోపం ఉండదండి, శాంతంగా ఉంటారండి, అత్యంత శాంతం అండి. ఏ శ్లోమంత శాంతంగా ఉంటారండి. ఇంకెవరైనా మర్యాదగా ఉంటారు, మర్యాదగా ఉంటారండి, అమర్యాదగా ప్రవర్తించండి, మర్యాదగా ఉంటారండి. అమ్మ మీరు ఎవరు చెప్తారమ్మా? ఒక నిమిషం ఎవరన్నా నిలబడి చెప్పండి, నేను చెప్తే నిలబడి చెప్పండి. ధనాపేక్ష లేకుండా ఉంటానండి, డబ్బు పిచ్చి లేకుండా ఉంటానండి. థ్యాంక్ యూ అమ్మా. అమ్మా అతిథి ప్రియులు అంటారు. అంటే ఎవరికైనా అతిథి ఇస్తారు. అంటే అతిథి ప్రియులు అనేమో మాటేమో బైబిల్లో ఉంది. అతిథి ఇస్తారు, ఎవరికైనా అతిథి ఇస్తారు. అతిథి ఇవ్వడంలో ఆనందిస్తారు. థ్యాంక్ యూ అమ్మా. సమాధానంగా ఉంటారు, అంటే శాంతిగా ఉంటారు, నెమ్మదిగా ఉంటారు. ఎవరితో కలహాలు ఆడరు, ఎవరితో కలహాలు ఆడరు. వాక్యానుసారంగా బ్రతుకుతారు. అంటే తన లైఫ్ అంతా వాక్యానుసారంగా ఉంటుంది. వాక్యం విరుద్ధమైనది ఏది ఆ జీవితంలో ఉండదు. అమ్మా ఇచ్చేవారు, ఆతిథ్యం ఇచ్చేవారు ఉంటారు. వెరీ గుడ్. మత్తు పదార్థాలు ఏం మాట్లాడండి, మత్తు పదార్థాలు ఏం మాట్లాడండి. ఏ దుర్వ్యసనం వాళ్ళలో ఉండదండి.
ఫోన్ దుర్వ్యసనం కూడా ఉండదండి. ఇప్పుడు మనందరం ఒక వ్యసనానికి లోనై ఉన్నాం. ఏ వ్యసనాన్ని? సరదాగా మానేసాం కానీ సెల్ ఫోన్ తాగడం మానలేదండి. సెల్కి బానిస అయిపోయాం. సెల్ ఫోన్లు వాడటం అనే దుర్వ్యసనానికి లోనయ్యాం. ఒకవేళ మనలో ఎవరైనా సంగబద్ధ అయితే ఆ సెల్ ఫోన్ కూడా వాడాలి. ఆ టైం కూడా బయలు చదువుకున్నాం. ఆ టైంలో ఎవరన్నా ఒక సహోదరుని దర్శిస్తాం. సంఘబద్ధ భార్య ఎలా ఉంటుందండి? సంఘబద్ధ యొక్క భార్య ఎలా ఉంటుందండి? సంఘబద్ధ యొక్క భార్య భర్తకి సంపూర్ణంగా లోపడతాడు. చర్చిలో ఎక్స్ట్రా చేయదండి. చర్చిలో ఎక్స్ట్రా చేయదండి. ఎక్స్ట్రా చేయడం పాపమండి. సంఘబద్ధ భార్య సంఘంలో ఎక్స్ట్రా చేయదండి. ఆవిడ చిన్న ఇసుకలో ఉంటాయండి. సంఘబద్ధ గారు పిల్లలు ఎలా ఉంటారండి? మర్యాదగా బ్రతుకుతారండి. డీసెంట్గా బ్రతుకుతారండి. తల్లిదండ్రులకి కంప్లీట్గా లోపడతారండి. ఏ దుర్వ్యసనానికి లోను కాకుండా ఉంటారండి. ఈ లోక వ్యవహారాల్లో చిక్కుకోకుండా ఉంటారండి. సంఘబద్ధ గారి కొడుకు ఈ క్రాప్ వేసుకోవడండి. ఈ క్రాప్ వేసుకోవడండి. ఆ క్రాప్ ఏంటండి? ఒక అబ్బాయి మా చర్చిలో ఇలా మొక్కల ద్వారా వచ్చేసాడండి. పట్టించామమ్మా. ఆ పిల్లడు అలా వేసుకోడు. మరి ఇంటికి వేసుకోవడం తెలియదు. ఏంటి క్రాప్ ఇలాగా వేసాడంటాను. మంగళాత్మ అలాగే వేసాడు తాతగారు. మా మంగళుడు నాకు చెప్పాడు అంటాడు. మరి నీ మంగళుడు నువ్వు చెప్పాడు అంటా. ఆరాధన ఇంటికి వెళ్ళిపోయి మంగళానికి మొత్తం గుడి చేసేసాను. అంటే దగ్గరలో చేసేసాను. ఇప్పుడు ప్రాపర్గా ఎదుగుతున్నాను. నెక్స్ట్ సండే ఏంటి గుడి చేసుకున్నాను అన్నాను. అప్పుడు ఆ నాన్నగారు చెప్పారు, ఈ గంటతో వెళ్ళి ఆ మంగళ దగ్గర మొత్తం పెట్టి కట్ చేసేసాడు. గత వేషాలు వేయరండి. సంఘబద్ధ కొడుకులు గత వేషాలు వేయరండి. డీసెంట్గా ఉంటాయి. సంఘబద్ధ ఎలా ఉంటాడో వాళ్ళు కూడా అలాగే ఉంటాయి. మీరు ఎవరైనా సంఘబద్ధ చూశారండి? నేను చూశాను అన్నాడు. ఎవరు ఎక్కడ చూశారు? అమెరికన్స్. ఎక్కడ చూశారు? బెంగళూరులో చూశారు. అమెరికా నుంచి ఎక్కడ? బెంగళూరు. ఓకే, నాకు కనపడింది. అది ఆలోచిస్తున్నాను. ఈ బెంగళూరు ఎక్కడ చూసామని ఆలోచిస్తాను. అమెరికా నుంచి అమెరికాలో సంఘబద్ధులు ఉంటాయి. అదే నేను అది చూశానండి. నేను అబ్జర్వ్ చేశాను. అక్కడ ఎలా ఉంటారో తెలుసండి. పల్లపు నుంచి వచ్చినట్టు ఉంటారు. అది దేవతలా, వీళ్ళు మనుషుల దేవతలా అన్నట్టు ఉంటారు. అది రంగుల షర్ట్ లేదండి. లైట్ బ్లూ షర్ట్ వేస్తారు. వైట్ షర్ట్ వేస్తారండి. అదే అన్నీ చేసుకుంటారండి. ఎంత ఎంత డీసెంట్గా ఉంటారంటే అంత డీసెంట్గా ఉంటారు. అంటే సంప్రదాయం ఎలా ఉంటారా అనిపిస్తుంది. కానీ ప్రస్తుతం మనకి అలాంటి వాడు లేరండి. అలాంటి వాడు బాప్తిజం పొందినప్పటి నుంచి అలాగా ప్లాన్ చేసి ప్రాక్టీస్ చేస్తే, సాధన చేస్తే సంగతి అవుతారండి. అదే ఇంకా మనం ఇంకా స్టార్ట్ చేయలేము. ఒకవేళ ఇప్పుడు అర్థమైతే స్టార్ట్ చేద్దాం. నేను చెప్పైతే ఏప్రిల్ క్లాస్లో, ఏలూరులో జరిగే ఏప్రిల్లో జరిగే పురుషుల క్లాస్లో ఈ సబ్జెక్ట్ టీచ్ చేయాలని నాకు కోరికండి. ఏప్రిల్లో జరిగే ఏలూరు క్లాస్లో ఈ సబ్జెక్ట్ మాట్లాడుతున్నాను. అలా ఉంటాడు సబ్జెక్ట్. అదే సంక్రాంతి అంటే అది చిన్న విషయం కాదు. దీన్ని పదవి అన్నాడు, అధ్యక్ష పదవి అన్నాడు.
దొడ్డ పదవి అన్నాడు. దొడ్డ పని అంతకంటే గొప్ప పదవి లేదు, అంతకంటే గొప్ప పని లేదండి. అంటే మొత్తం క్రీస్తునందు భూమి మీద అన్ని కలిపేస్తే అధ్యక్ష పదవి అంటే గొప్ప పదవి లేదండి. లోకంలో కూడా అంతకంటే గొప్పది లేదండి. క్రీస్తునందు అంతకంటే గొప్పది లేదు. అప్పుడు ఇందాక బ్రదర్ ఎవరు సహకరించాలండి? ఒక ఆయన సంకల్పం ఎవరంటే ఎవరికి సహకరించాలి? వాళ్ళే సహకరించాలి. ఎవరు సహకరించాలి? సంఘం సహకరించాలి. లోపల నుంచి సహకరించాలి. ఆ తర్వాత ఒక ఆయన సంకల్పం ఎవరంటే దేవుడు సహకరించాలి. దేవుడు సహకరించుకోవాలి. అప్పుడు ఆ వ్యక్తికి నిజంగా సంఘబద్ధ అవ్వాలనే కోరిక ఉంటే అతను ఏం చేయాలంటే దేవుడు ప్రార్థన చేయాలండి. నాయన ఏమో నా దగ్గర నేను మత సంఘబద్ధ అనుకుంటున్నాను, నేను అలా అయ్యేటట్టుగా నన్ను దీవించు. నువ్వు అబ్రహాం అంటే చాలు, నువ్వు నన్ను దీవిస్తే చాలు, నేను అయిపోతాను, నన్ను దీవించు అని చెప్పేసి దేవుడు అడుగుకోవాలి. నిజంగా తప్పకుండా సాధ్యం అవుతుంది. తప్పకుండా సాధ్యం. సంగతికి కుళ్ళు కుతంత్రాలు ఉంటాయండి, ద్వేషాలు పగలు ఉంటాయండి, పక్షపాతాలు ఉంటాయండి, అనేక విషయాలు దుర్వ్యసనాలు ఉంటాయండి. ఆ పిల్లల్లో కూడా దుర్వ్యసనాలు ఉంటాయండి. పిల్లల్లో కూడా దుర్వ్యసనాలు ఉంటాయి. మహోన్నతమైన పదం ఎవరికైనా అర్థమైతే కృషి చేయాలి. క్రైస్తవుడు తప్పించుకోలేని తప్పులు చేయకూడదు. తప్పులు చేయకూడదు అంటే కొన్ని తప్పులేమో తప్పించుకోవచ్చు, కొన్ని తప్పులు తప్పించుకోవడం ఉండదు. తప్పించుకోలేని తప్పులు చేయకూడదు. అలాంటప్పుడు వాళ్ళు ఎన్నటికీ సంగతి. అప్పుడు 8వ వచనం నుండి 11వ వచనం వరకు 3:8 నుండి 11 వరకు ఇంకొక సబ్జెక్ట్ ఉందండి. పరిచారకుడు అలా మొత్తం విషయం అండి. పరిచారకుల అర్హతలు. అలాగుననే పరిచారకులు మాన్యులై ఉండి ద్విమనస్కులను, మిగుల మద్యపానాసక్తులను, దుర్లాభమును అపేక్షించు వారునే ఉండక విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొను వారే ఉండవలను. మరియు వారు మొదట పరీక్షింపబడవలను, తరువాత వారు అనింద్యులైతే పరిచారకులుగా ఉండవచ్చును. అటువలే పరిచర్య చేసే స్త్రీలను మాన్యులై, కొండెములు చక్కని వారును, మితానుభవం గలవారును, అన్ని విషయములలో నమ్మకమైన వారునే ఉండవలను. పరిచారకులు ఏకపత్ని పురుషులను, తమ పిల్లలను తమ ఇంటి వారిని బావుగా ఏలువారని ఉండవలను. పరిచారకులై ఉండి ఆ పనిని బావుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు యేసునందలి విశ్వాసముందు బహుధైర్యము గలవారు వారవుదురు. సంఘ పెద్దలు ఉండవలసిన అర్హతలు. స్త్రీలు ఎవరైనా చెప్తున్నాను అంటే మమ్మల్ని అడుగుతున్నాయి అడుగుతారే అనుకుంటారండి. మీరు చాలా అనుకోవడం ఉన్నారు, అందుకే మమ్మల్ని అడుగుతున్నాను. చెప్తారా? ఒకటి చెప్తున్నారా? ఓకే. సంఘ పెద్దలు పరిచారకులు ఉన్న ఒక స్థానిక సంఘం నాకు బైబిల్లో చూపించారు.
సంఘ పెద్దలు పరిచయాలలో ఉన్న ఒక స్థానిక సంఘం. ఏపీసీ సంఘం. సంఘ పెద్దలు పరిచయాలలో ఉన్న ఒక స్థానిక సంఘం. వాళ్ళు చెప్తారమ్మా. సంఘ పెద్దలు పరిచయాలలో ఉన్న ఒక స్థానిక సంఘం. ఈ పక్కన ఇద్దరు ఫిలిప్స్ క్రీస్తు సంఘం. పక్కన చెప్పారు సార్. ఇప్పుడు గుర్తుంచుకుంటారా? మన ఎవరు అన్నారు? మొదట పిల్లలు స్టూడెంట్స్ జ్ఞాపకం ఉంచుకోవట్లేదు అని వాళ్ళు నిర్ణయించవద్దు. వాళ్ళు జ్ఞాపకం ఉంచుకునేట్టుగా టీచర్ చెప్పండి అన్నారండి. పిల్లలు జ్ఞాపకం ఉంచుకోవట్లేదు అని పిల్లలు నిర్ణయించవద్దు. పిల్లలు జ్ఞాపకం ఉంచుకునేట్టుగా చెప్పండి. మీరు చెప్పలేదంటే మాదే తప్పు. మీరు జ్ఞాపకం ఉంచుకునేట్టుగా చెప్పలేదు. పిలిపి ఒకటే ఒకటి. ఫిలిప్పులో ఉన్న క్రీస్తు యేసునందరి సకల పరిశుద్ధులకు అధ్యక్షులకు పరిచారకులకు క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియును శుభని చెప్పి వ్రాయినది. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు సంఘంలో ఎవరెవరు ఉన్నారండి? ముందు పరిశుద్ధులు ఉన్నారండి. అధ్యక్షులు పరిశుద్ధులు ఉన్నారండి. ఆ పరిశుద్ధుల్లోనే అత్యకులు ఉన్నారండి. ఆ పరిశుద్ధుల్లోనే పరిచారకులు ఉన్నారు. అంటే ఇంకా సంఘాలు కూడా ఉండొచ్చు. మనకి బైబిల్లో రాయలేదు కాబట్టి పిలిపి చదువుతున్నాను. పిలిపి చూసాను. పిలిపిలో ఉన్న పరిశుద్ధులకు అధ్యక్షులకు పరిచారకులకు. ఇప్పుడు ఆమె యశ్లేం అని చెప్పిందండి. ఆమె పేరేమా? శాంతి. అంటే నాకు గుర్తుండదు. నువ్వు ఎన్నిసార్లు కాబట్టి నీ పేరేంటి అని అడుగుతాను. మన ఆయన పేరు గుర్తు రాలేదండి. అప్పుడు గూగుల్లో మ్యాప్ చూసానండి. ఆ గూగుల్ చూస్తాను. అప్పుడు మా ఏలూరుపై పక్కన విసన్నపేటలో ఉంటారండి. ఆ మయా ఉంటాను. అప్పుడు విసన్నపేట అని మా ఫోన్లో కొడితే అప్పుడు ఆయన పేరు వచ్చింది. పేరు గుర్తులేదండి. ఇప్పుడు నాకు గుర్తులేదండి. అది మా పరిస్థితి. సారీ, అంతే కాగితం రాసుకొని చెప్తున్నాను. ఇక మీరు బయట వచ్చేది నేను మానేస్తాను. నేను కనుక కూర్చున్నాను. అప్పుడు ఆమె ఏం చెప్పిందంటే, శాంతి ఏం చెప్పిందంటే యశ్లేములో అంది. యశ్లేములో ఉండుంటారండి. కానీ ఆమె యశ్లేముని ఎందుకని ఉంటారంటే ఆరాధ్యంలో పరిచారకులు ఉంటారండి. అంతేనమ్మా? ఆరాధ్యం పరిచారం ఎంతమంది పరిచారకులు? 7 పరిచారకులు. అందుకు ఒకటే యశ్లేములు చెప్పుకుంటారు. ఈ 7 పరిచారకులు ఈ పరిచారకులు కాదండి. వీళ్ళు సంఘంలో ఎప్పుడు ఉండే పరిచారకులు అండి. సంఘ పెద్దల దగ్గర పనిచేసే పరిచారకులు అండి. వాళ్ళేమో అప్పటి భోజన సమస్యను పరిష్కరించడానికి, భోజనాలు వడ్డించడానికి ఏర్పాటు చేయబడి పరిచారకులు. ఈ పరిచారకులు వాళ్ళకున్న అర్హతలు లేదు. వాళ్ళకున్న అర్హతలు ఏంటండి? విశ్వాసంతోనూ ఆత్మతోనూ నిండిన వాళ్ళు. అపోస్తలుల కార్యాలు 6వ అధ్యాయం. అపోస్తలుల కార్యాలు 6వ అధ్యాయం 3వ వచనంలో, కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులు మీలో ఏర్పరచుకోండి. అంటే ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకొని మంచి పేరు పొందిన వాళ్ళు. వడ్డానికి కూడా మంచి పేరు పొందిన వాళ్ళు కావాలండి. అలా కాకపోతే వీడు వడ్డించడం ఏం చేస్తాడు తెలుసండి? ఒకరికేమో కొంచెం చేసి ఆడ ఆలోచించడం పెద్ద ముక్క ఎత్తాడండి. అదంతా కప్పుడుతోడు అంటాడు. అంచేత వాడు మంచి పేరు పొందినాడు. వడ్డించేవాడు కూడా అర్థమైందండి. నేను వడ్డిస్తే అందరికీ సమానం వడ్డిస్తాను. నా భార్యకి తప్పు వడ్డిస్తాను. నా పిల్లలకి తప్పు వడ్డిస్తాను.
అది పరిష్కారమే, కానీ వేయకూడదు అంతే. నేనైతే నా భార్యకి ఎక్కువ తింటాను. మా ఆవిడ తినాలంటే సాయంకాలం చికెన్ తెస్తాను, కేజీ చికెన్ తెస్తాను. మా పిల్లలు ఎక్కువ తినాలంటే సాయంకాలం చికెన్ తెస్తాను. అంతే తప్ప అక్కడ వంటల్లో మా ఆవిడ దోశ కప్పుంటాను. నేను మా వడ్డించేవాడు చూస్తానండి. అక్కడ గిన్నెలు ఉంటాయి కదా, గిన్నెలు రెండు ముక్కలు మంచి ముక్కలు తీసి అలా వచ్చేసి అలా ఆవిడ దాంట్లో వేసేసి అది ఆవిడ కొట్టనుకుంటాడు. నేను కొట్టలేదు, ఎవరు కొట్టనుకుంటాడండి. అది ఎలా చేసి అవన్నీ దాటితే సంపదలు అవుతామా. మన 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 ఇండియాలో ఇంకా సంపదలు కూడా కారణం చేసండి. మనకి చాలా చెడ్డ గుణాలు ఉన్నాయండి. మనకు చాలా చెడ్డ గుణాలు ఉన్నాయండి. మనలో ఉన్న చెడ్డ గుణాలు అత్యంత చెడ్డ గుణం ఏంటంటే స్వార్థం అండి. స్వార్థం అండి. స్వార్థం వల్ల సంపద అవుతాడండి. ఇంకొకటి అత్యంత హీనమైన చెడ్డ గుణం మనలో ఉందండి, మన అందరిలో ఉందండి. అసూయ అండి. ఇండియా అంతా అసూయతో నిండిపోయిందండి. ఇంకో చెడ్డ గుణం ఉందండి, అజ్ఞానం అండి, అవిద్య, మూర్ఖత్వం. అంతేగా మనం ప్రాపర్గా తెలుసుకోలేదండి. ఎంత చదువుకున్నా సరే, డాక్టర్ అయినా సరే అది కప్పుతుంటారు, డబ్బులు కప్పుతుంటారు. డాక్టర్ అంటే కదా డబ్బులు కప్పుతుంటారు. పేషెంట్ వచ్చి అది అనుకోండి, వీడి దగ్గర మనం ఎంత వసూలు చేయొచ్చు అనుకోండి. అది తప్పండి, అది తప్పండి. అన్ని టెస్టులు రాసేస్తాను. అన్ని టెస్టులు రాస్తారండి, తప్పండి. టెస్ట్ ఎప్పుడు రాయాలండి? వచ్చిన అన్ని మొదట ముందు అడగాలండి. అమ్మా మీ ప్రాబ్లం ఏంటమ్మా, ఎక్కడ వస్తుందా, ఎక్కడ వస్తుందా, ఇక్కడ 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 అని ముందు టెస్టులు చేసి అమ్మా ఇది మందులు రాస్తున్నాం వాడండి. తగ్గిపోతే ఒకటి తగ్గకపోతే చూద్దాం. అప్పుడు వాటి తర్వాత 5 రోజులు మళ్ళీ వస్తారండి. అప్పుడు టెస్ట్ రాయించండి, అది తప్పలేదండి. వచ్చిన టెస్ట్ ఏంటంటే బిజినెస్ చేస్తాను. ఇక్కడ వైద్యం కాబట్టి రాజమండ్రి వెళ్ళండి. రాజమండ్రిలో కాస్త మంచి మనుషులు ఉన్నారండి, డాక్టర్లు, మంచి డాక్టర్లు ఉన్నారు. రాజమండ్రి వెళ్ళచ్చు. అది సంతోషపడిపోతున్నాడు. మా అత్తోరు రండి వెళ్ళిపోతున్నాడండి. నిజంగానండి. అమ్మ రాజమండ్రి మంచి డాక్టర్ ఉన్నారమ్మా. ఓకే, దేశంలో ఉన్న పరిచారకులకి అర్హతలు ఉన్నాయి. అవి ఏంటంటే 6:3 ఉంది. తర్వాత 5వ వచనం కూడా ఈ మాట జనమంతటికి ఇష్టమైనదని వారు విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతో నిండుకొని వారైన విశ్వాసంతో నిండుకొని వారు ఉండాలి. విశ్వాసంతో నిండుకున్నవాడు, ఆత్మతో నిండుకున్నవాడు, జ్ఞానంతో నిండుకున్నవాడు, మంచి పేరు పొందేవాడు. అలాంటి వాడిని పరిచారకులుగా నియమించాలి. అక్కడ వాళ్ళు ఆ ప్రాబ్లం అయిపోయింది, ఎవరి దేశానికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా పరిచయం ఉంటారు. అక్కడ ఇతర దేశాలకు వచ్చిన వాళ్ళు ఉన్నప్పుడే ఆ పరిచయం అవసరం. ఈ పరిచయాలు ఎప్పుడు వాళ్ళు చచ్చిపోయే వాళ్ళు ఉంటారు, సంఘం ఉన్నంతకాలం ఉంటారు. అది చనిపోతే తగ్గుకుంటే ఇంకొకటి వస్తారు. అంటే ఈ పరిచయం వేరు, ఆ పరిచయం వేరు. అప్పుడు పరిచయంలో అర్హతలు పరిచయం ఒకటి అర్హతలు. పరిచయాలకు అర్హతలు మాన్యులు అనండి. మాన్యులు అంటే మాన్యులు, మాన్యశ్రీ, గౌరవనీయులు. గౌరవనీయులు సంఘ గౌరవనీయుడే ఉండాలి. అలాగే పరిచారకుడు గౌరవనీయుడే ఉండాలి.
ప్రియమానస్కులు కాకూడదు అంటే కారాదు. ప్రియమానస్కులు ఉండకూడదు. ప్రియమానస్కులు అంటే రెండు మనసులు అయితే ద్వంద్వ వైఖరి ఉండకూడదు. ఇక్కడ ఏమన్నా రెండు నాలుగులు కలవారు అన్నాడండి. ప్రియమానస్కులు అని రెండు కేసు కింద రెండు నాలుగులు గలవాడు అన్నాడు. ప్రియమానస్కులు కారాదు అంటే అస్థిరులు కారాదు, చెంచులత్వం, చంచలత్వం లేని వారు, చంచలులు కారాదు, స్థిరులై ఉండాలి. ద్విమాసులు కారాదు. 3 మిగుల మద్యపానాసక్తులు ఉండక మద్యపానాసక్తులు ఉండరాదు. మిగుల మద్యపానాసక్తులు ఉండకూడదు అంటే త్రాగుడు అలవాటు ఉన్నవాడే ఉండకూడదు. త్రాగుడు అలవాటు ఉన్నవాడై ఉండకూడదు. త్రాగుడు అలవాటు ఉన్నవారై ఉండకూడదు, లేక త్రాగుడు అలవాటు లేని వారే ఉండాలి. అది పాజిటివ్. మంచి పని అయినకూడదు. ఏ దుర్వ్యసనానికి లోను కానివాడే ఉండాలి. ఏ దుర్వ్యసనం ఉండకూడదు. మిగులా అని ఎందుకు రాశారు అప్పుడు? తెలియదు అంటే మిగులా అనే మాట వచ్చేటికి కొంచెం తాగొచ్చా అంటారంట. అలా ఉంది. అది ఎందుకు అలా తరచుగా చేసేది తెలియదండి. జనరల్గా మనం ఆలోచిద్దాం. ఒక క్రైస్తవుడు కొంచెం పుచ్చుకోవచ్చండి. డాక్టర్ చెప్పినా సరే పుచ్చుకోకూడదు. నువ్వు చచ్చిపోవాలి నువ్వు ఈ సారా తాగితే బ్రాంతి తాగితే బ్రతుకుతావు అని డాక్టర్ ఉండాలనుకోండి. బ్రాంతి తాగి బ్రతకట్లేదు, చచ్చిపోవడం నాకు మనం అనిపించిందండి. ఒకవేళ ఒక దుర్లాభము అపేక్షించువారునై ఉండగా దుర్లాభమును అపేక్షించు వారై ఉండరాదు. దుర్లాభమును అపేక్షించు వారై ఉండరాదు. దుర్లాభము అంటే అన్యాయంగా వచ్చే సంపాదన, అన్యాయంగా వచ్చే సంపాదన మీద మనసు పెట్టేవారు ఉండకూడదు. దుర్లాభం చెడ్డ పని చేసి సంపాదించడం, లేకపోతే తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ సంపాదించేయాలనే ఆశ, దుర్లాభం. అక్రమ సంపాదన. చెడ్డ పని చేసి
సంపాదించాలని ఆశ ఒకవేళ మన దేశంలో ఏ వ్యాపారం చేసినా దొరలని చెప్పాలనుకున్నాను. ఏ వ్యాపారం చేసినా సరే అమెరికాలో ఉద్యోగం చేస్తూ సంతపెద్దలు ఉన్నాను. ఒక ఆయన నాకు తెలిసిన ఆయన సంతపెద్ద ఎల్ఐసి గవర్నమెంట్ ఆఫీస్ ఎల్ఐసిలో పనిచేస్తూ సంతపెద్దలు ఉన్నాడు. అంటే అక్కడ ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. మనకైతే ప్రతిదానికి ఏదో అబద్ధం, ఏదో తప్పు, ఏదో రాంగ్ సర్టిఫికేట్స్, ఎన్ని మోసాలండి. అది తప్పలేదండి, అది తప్పలేదు. మనం ఎంత గొప్పలంటే ఒకవేళ నీకు ఇద్దరు పిల్లలు ఉంటే మేము బెనిఫిట్స్ ఇస్తామని అనుకోండి. ఇద్దరు పిల్లలు నాకు సర్టిఫికేట్ తెచ్చారండి. వాళ్ళకి ఇద్దరు పిల్లలు లేరండి. ఇద్దరు పిల్లలు సర్టిఫికేట్ తెచ్చారండి ఆ బెనిఫిట్ కోసం. పిల్లలు లేరు మేము బెనిఫిట్ ఇస్తాం అని చెప్పేసి అండి ప్రభుత్వం అన్నారు అనుకోండి. నలుగురు పిల్లలు ఉన్నారు, పిల్లలు లేరని సర్టిఫికేట్ తెచ్చారండి. అంత గొప్పగా ఉన్నాను. గొప్ప కాదండి. కందిపోయామండి. ఆపాటి చెట్లు, మోసాల చెట్లు, అబద్ధాలు ఆటలు కందిపోయాము. అందుకే మనకి సంపదలు ఏర్పడలేదండి. ఏర్పడలేదండి, కందిపోయామండి. విశ్వాస మర్మమును పవిత్రమైన మనసాక్షితో దైవం ద్వారా విడవలేను. విశ్వాస మర్మమును అంటే వాక్యమును పవిత్రమైన మనసాక్షితో గైకొనువారు అంటే దానికి అర్థం అక్కర్లేదు, ఇది కూడా అక్కర్లేదండి. అదే వాక్యాన్ని మంచి మనసాక్షితో గైకొనేవారు. మనం ఏదన్నా వాక్యం గైకొంటూ అది కాదు కదా అని మనసాక్షి దోషారోపణ చేస్తే అది మానేయండి. మనసాక్షి దోషారోపణ చేసినా సరే అది మంచి చేయకూడదు. అందుకే కోడలు అందుకే మొదలు నటిస్తుంది. అత్తగారు ప్లేట్ వచ్చినట్టు కొంచెం తేడా చూపించింది. అప్పుడు మనసాక్షి అంటే చెప్తే అదేంటి తేడా చెప్పడానికి అప్పుడు ఏం చేయాలి, వెంటనే తేడా చేయకూడదు. అంత జాగ్రత్తగా ఉండాలి. ఏమో అసలు క్రిస్టియానిటీ ఇప్పుడు మనం అనుకునేది కాదండి. మనం ఏ పని చేసినా సరే మన మనసాక్షి అంగీకరిస్తే చేయాలి. మన మనసాక్షి అంగీకరిస్తూ చేయకూడదు. వాక్యాన్ని చేయకుండా కాదండి. మన జీవితంలో ఏ పని చేసినా సరే మన మనసాక్షి ఎస్ అంటే ఆ పని చేయాలండి. మన మనసాక్షి అంగీకరించకపోతే ఆ పని చేయకూడదు. మరియు వారు మొదట పరీక్షించబడవలను. అంటే సంఘ సభ్యుల్ని సంఘం పరీక్షించాలి. పరిచారులు అయ్యేవాడిని సంఘం పరీక్షించాలి. పరిచారులు అయ్యేవాడిని సంఘం పరీక్షించాలి. మనల్ని ఎవరైనా పరీక్షిస్తే సంఘంలో మనం అంగీకరిస్తామండి. చూసుకోండి.
ఎవరు అంగీకరించాలి? ఇప్పుడు ఒక వ్యక్తి పరిచయం కావాలంటే ఎలాంటి మనసు ఉండాలి అతనికి? ఎవరినైనా అతన్ని పరీక్షిస్తే అతను అంగీకరించాలి. ఇప్పుడు డాక్టర్ బాబు నీకు స్కాన్ కావాలని నేను స్కాన్ తీసుకోను, నాకు స్కాన్ పెడతావా అని అనుకోండి, అవ్వదండి. అలాగే డాక్టర్ గారు అంటే స్కాన్ పెడతాను. నీకు బ్లడ్ టెస్ట్ కావాలి అన్నాడు, బాబు మీరు ఆ ఫోన్ కట్టేది ఒక నిమిషం, అప్పుడే మీరు చాలాసార్లు వెళ్ళారండి, అది మంచిది కాదండి. ఫోన్ కట్టేయండి, బైబిల్ క్లాస్ వస్తే ఫోన్ కట్టేయండి, అది ఇంటి దగ్గర కూర్చొని ఫోన్లో మాట్లాడుకోండి. నాకు అది చెప్తే అనిపిస్తుంది, నేను అంగీకరించాలని ఎవరు నన్ను పరీక్షిస్తే అంగీకరిస్తానండి. అహం దెబ్బతింటాను. ఇదో తగులేడిందండి, ఈ అహం తగులేడిందండి. కొడుకు జీవితం నాశనమైన సరే వీడు అహం తెగడండి, కూతురు జీవితం నాశనమైన సరే వీడు అహం తెగడండి. ఇదో తగులేడిందండి మధ్య, అందులో లేదండి కారణం తెలియదు మాకు. ఇప్పుడు మనం స్టడీ చేయడం ప్రారంభించడం వెళ్తూ ఉంటాం, భయంకరమైందండి అహం. ఒకళ్ళు ఎవరైనా సంఖ్య కావాలనుకుంటే లేకపోతే పరిచయం కావాలనుకుంటే అతను సంఘం చేత పరీక్షించబడాలి. సంఘము చేత పరీక్షించబడుటకు అంగీకరించవలను. అయితే అంగీకరించిన వాడు ఉండవలను. అంగీకరించకపోయినా మనల్ని మనుషులు ఒక మాటలో చెప్తారు, ఆడే అబద్ధికుడు, ఆడే వ్యక్తిపరుడు, ఆడే పెద్ద గమ్యపేరు, ఆడే పెద్ద గర్విష్టి, ఒక్క మాటలో మనల్ని చెప్తారండి, మన దగ్గర చెప్తారండి, వాళ్ళు చెప్తారండి మనందరి గురించి అందరూ చెప్పుకుంటారండి. ఒక్క మాటలోనే మన క్యారెక్టర్ చెప్పారండి, మనల్ని ఏమంటారు ఓ మాటలో మొదలు టోటల్ లైఫ్ చెప్పేస్తారు. అంటే ఎవరైనా మనల్ని పరీక్షించడానికి అంగీకరించే మనసు ఉంటే ఆ వ్యక్తి పరిచయం అవుతాడు, అలా కాకపోతే పరిచయం కాదు. ఎక్కడో ఎవరితో పరీక్షించడాన్ని పరిణపించారండి, ఎవరినో పరీక్షించడాన్ని పరిణపించారండి. పరీక్షించబడిన వారికి పరిణపించారు. అట్లంటే ఒనీషియంని పరీక్షించుకోవాలి. పరీక్షించబడిన వారిని అర్పించారు. అదే 2 కొరింథీ 8-9 అధ్యాయాల్లో డబ్బులు పంపించేటప్పుడు సంఘమంతా పరీక్షించి అంగీకరించిన వారికి ఇచ్చి పంపించారు. అంచేత ఈ ప్రోగ్రాం అదే మొదటి సంఘంలో ఉందండి, ఈ ప్రోగ్రాం ఉందండి. ప్రస్తుతం ఈ ప్రోగ్రాం వెళ్ళిపోయి అహం వచ్చి మనం ఏర్పడిందండి. ఇప్పుడు సంఘంలోకి అహం ప్రవేశించిందండి. చూడండి 8వ అధ్యాయము 21. ఏలయనగా ప్రభు దృష్టి యందు మాత్రమే కాక మనుషుల దృష్టి యందును యోగ్యమైన వాటికి శ్రద్ధగా ఆలోచించుకుంటున్నాము, మరియు వారితో కూడా మేము మా సహోదరుని పంపుచున్నాము. చాలా సంగతుల్లో అనేక పర్యాయములు అతన్ని పరీక్షించి అతడు ఆసక్తి గలవాడనియు ఇప్పుడును మీ ఎడల అతనికి కలిగిన విశేషమైన నమ్మిక వలన మరి ఎక్కువైన ఆసక్తి గలవాడని తెలుసుకుని ఉన్నాము. చెప్పండి.
పేతురు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 21-22. చర్చ అంటే మామూలే లేదండి. మనం అనుకునేది సమయం కాదండి. బైబిల్లో రాయబడిన సమయం. ఆ సంఘాన్ని పునరుద్ధరించాలని ఇప్పుడు మన ప్రయత్నం అండి. ఆశ ఉద్యమం. ఆ సంఘాన్ని తిరిగి కట్టాలని మన ఆశ. దానికి మొదట మనం మార్చుకోవాలి, అతని ఇతరులు మార్చుకోమని చెప్పాలి. బయట కావాలమ్మా, ఇది అడుగుతున్నాను సిస్టర్ గారు. నేను కట్టాను. ఈ బ్రదర్ తెలిసేది క్లాస్ ఉంది. పరీక్షించబడిన తర్వాత వారు అనింద్యులైతే అనండి. అనింద్యులు ఉండాలి లేదా అనింద్యులు. అనింద్యులు అంటే నిర్ణయింపబడని వారు. అంటే ఏ విషయంలోనూ నిర్ణయింపబడని వారు. ఏ విషయంలోనూ నిర్ణయింపబడని వారు. ఆదివారం మేము రొట్టెలు కూడినప్పుడు ప్రతి ఆదివారం లేదా అన్నాడు తెలుసుకోకూడదు. ఆదివారం రొట్టెలు అంటే ప్రతి ఆదివారం. ఇప్పుడు హోటల్ దగ్గర బుధవారం సెలవు పెట్టాడండి. ఆ హోటల్కి బుధవారం సెలవు అన్నారు. ఏ బుధవారం అన్నాడండి. ఆ డిస్క్రిప్షన్ చెప్తాడు ప్రతి బుధవారం అంటే ప్రతి ఆదివారం అన్నాం. ఎక్కడ ఉన్నారు ప్రతి ఆదివారం అని? దేవుడు ఆదివారం నాడు ఎలా తెలుసుకోకుండా ఉంటాడని ప్రతి ఆదివారం ప్రయాణించాడండి. ఇప్పుడు ఎక్కువైపోయిందండి. ఇంకో ఆర్గ్యుమెంట్ ఉంది ఏంటంటే అదే దేని గురించి సరే ఇదే సరే. మొన్నైతే ఒక 20 సంవత్సరాలు సువార్త సేవ చేస్తున్న వ్యక్తి ఏదో కథ వచ్చి వాదించడానికి అసలు ఆరోగ్యం ఎక్కడ పోయినాడు. మరి 20 సంవత్సరాలు నువ్వేం చేసావు? 20 సంవత్సరాలు నువ్వేం చేసావు? ఎందుకు చేసావు? బైబిల్ లేదు కదా. అది ఫూలిష్నెస్ అండి. అంటే ఆర్గ్యూ చేయాలి అనుకున్నప్పుడేమో అసలు చేయడం తోపాడు. ఆర్గ్యుమెంట్ లేనప్పుడేమో చేయడం. అది ఎంతవరకు సమంజసండి. అంత ఫూల్స్గా పట్టుకోవద్దండి. మనిషికి యథార్థత ఉండాలండి, సిన్సియర్గా ఉండాలి. చెప్పండి. అదే ప్రతి ఆదివారం ఎక్కడుందో అని అడుగుతారు కదా. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించమన్నది కానీ ప్రతి విశ్రాంతి దినం అని చెప్పలేదు దేవుడు. అది వాళ్ళు ఎలా ఆచరించారో మనం అలా చేయాలని చెప్తారు. ఏ విషయంలో కూడా నిర్ణయింపబడని వారు అలాంటి వ్యక్తి పరిచయంలో ఉండొచ్చు అన్నాడు. అటువంటి పరిచయించే స్త్రీలు పరిచయించే స్త్రీలు అంటే ఇప్పుడు సంఘాల్లో స్త్రీ పరిచారకులు కూడా ఉన్నారా? ఫీమేల్ అంటే చర్చ్ బిల్డింగ్ కూర్చేవాళ్ళ గురించి కాదమ్మా. అదే చర్చ్ బిల్డింగ్ కొడవాలంటే, క్లీన్ చేయాలంటే, పూజలు పెట్టాలంటే సిస్టర్స్ వస్తారు. అది యాక్చువల్గా వాళ్ళ గురించి కాదు. ఓకే, యాక్చువల్గా అక్కడ ఓ మాట రాశాడండి.
మూడంకి వేసి అటువలే 11వ వచనంలో అటువలే పరిచర్య స్త్రీలను మాన్యులై అని అన్నాడు. అక్కడ మూడంకి వేసి కింద అంటే వారి భార్యలు అన్నాడు. అంటే పరిచారకుల యొక్క భార్యలకు కూడా అర్హత ఉండాలి అన్నాడు. ఇంతకుముందు సంగతి గురించి మాట్లాడుతూ వాళ్ళ భార్యలో ఉండాలి అన్నామండి. అంతే. పరిచారకుగా భార్యలు ఫీమే అనే ఒక పరిచారకురాలు ఉంది అని చెప్పేసి అన్నాడు. అది అప్పస్కార్యము ఆరాధ్యంలో ఉన్న పరిచారకులకి ఆవిడ కూడా ఏదో ఓ సందర్భంలో పరిచయం చేసి ఉంటారు. ఓ సందర్భంలో ఓ పరిణితితో చేసి ఉంటారు. ఆ పోస్ట్ లేదండి, పరిచారకుల పోస్ట్ లేదండి. పురుషుడికి పరిచారకుల పోస్ట్ ఉందండి. అలాగే అటువంటి పరిచయం చేసే స్త్రీలు మాన్యులై అన్నాడండి. అటు మొట్టమొదటి స్త్రీలు కూడా గౌరవనీయులై ఉండాలి. పరిచయం చేసే వారి భార్యలు మాన్యులై ఉండాలి. మాన్యులు అంటే గౌరవనీయులు. గౌరవనీయులు. అది ఒకటేసుకోవాలేమో. ఒకటేసుకున్నాను. భార్యల అర్హత కాబట్టి అది ఒకటి. రెండు, కొండమని చెప్పలేవారు. కొండెములు చెప్పని వారు. దానికి అర్థం ఎక్కలేదు. కొండెములు అంటే ఇక్కడ మాట అక్కడ, అక్కడ ఇక్కడ మాట అక్కడ, అక్కడ మాట ఇక్కడ చెప్పాలి. స్త్రీలు చెప్పిన మాట్లాడినా కొండెములు చెప్పిన వారు అనే అర్హత గురించి మాట్లాడతాడు. ఏంటంటే ఎందుకండి స్త్రీలు చెప్పిన మాట్లాడే సరే ఇది మాట్లాడతాడు. అలా కొండెములు చెప్పిన వారే ఉండాలి అనే మాట్లాడతాడు. కొండగతులు అనే మాట మాట్లాడతాడు. ఎందుకు చేతండి అంటే స్త్రీలు ఏదైనా ఒక విషయం తెలిస్తే లోపల ఉంచుకోలేరండి. దానికంటుకుని ఇంట్లో పనులు ఆగేసి అక్కడికి వెళ్ళి అది చెప్పేసి అన్నీ వస్తాయి. ఇప్పుడు పక్కింటికి వెళ్ళక్కర్లేదండి, సెల్ ఫోన్లో చెప్పేసి. ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చినాయి కదండి. టీవీ 9 అన్నీ వేస్ట్. పూర్వం స్త్రీలంటే ఈ కొండగత్తులు అనే పదం ఎక్కువ వాడారండి. ఇప్పుడు స్త్రీలు కూడా ఉద్యోగాలు వచ్చి బిజీ అయిపోయారు. ఇప్పుడు ఆ పోస్ట్ తీసుకున్న పురుషులు. ఇప్పుడు పురుషులు ఎక్కువ కొండగాండుగా తయారయ్యారండి. మన ఎవరంటే నేను నెంబర్ 1 దేవుడి గురించి మాట్లాడాలి. దేవుడి గురించి మాట్లాడాలి. నెంబర్ 2 వాళ్ళ కుటుంబం యేసుప్రభు గురించి మాట్లాడాలి. లేదా దేవుడు యేసుప్రభు వాక్యం నెంబర్ 2 వాళ్ళ గురించి మాట్లాడాలి. నెంబర్ 3 వీళ్ళ గురించి మాట్లాడాలి. ఇంకొకటి గురించి మాట్లాడకూడదు. ఏంటి అంటే అక్కడ స్టార్ట్ అవుతుందండి. ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు నేను ఇతర విషయాలు ఇక్కడ చెప్పాను అని మీకు ఎప్పుడైనా అనిపించిందంటే మీరు మాట్లాడేసిన తర్వాత ఏదైనా ఒక గృహదర్శనం అయిపోయిన తర్వాత నేను ఆ ఇంటికి వెళ్ళి బ్రదర్ ఇంటికి వెళ్ళి దర్శించి నేను అనవసరంగా
అంగీకారం అని చెప్పేసి ఆయనకి అనిపించిందండి. అనిపిస్తే అప్పుడు దెబ్బ కొట్టుకుని గట్టిగానే ఇక తర్వాత ఈ స్థితిలో ఇంకో గురించి చెప్పండి. సమ్మతులు అంటేనండి, ఒకవేళ మనం ఉండే చెప్తే ఒకరి గుట్టును బయట పెట్టేస్తామంట. అతనికి ఏదో ఒక గుట్టు ఉంది, అతనికి సంబంధించిన గుట్టు అంటే ఇతరులకు తెలియని సంగతి ఒకటి ఉంది. ఆ సంగతి మనం బయట పెట్టేస్తామంట. అది తప్పండి, అది తప్పండి. ఒకరి గుట్టు మనం బయట పెట్టకూడదు. మన వాళ్ళ గుట్టు మనకు తెలిసినప్పుడు అది మనలో ఉండిపోవాలండి. ఇంటికి భార్య కూడా చెప్పకూడదండి, డ్యూటీలో వచ్చిన భర్త కూడా చెప్పకూడదండి. అంత ఈ సంగతి తెలుసా మీకు అనకూడదండి, మీతోనే ఉండిపోవాలండి. ఇంటికి భార్య చెప్పకూడదండి, నీతోనే ఉండిపోవాలండి. సత్యవద్దండి. లేవండి, భార్య చెప్పకుండా ఉండలేము. అనుకోండి అదే భర్తలు దాపరం ఉండకూడదు కదా. అంటే ఇది మీ గురించి దాపరం ఉండకూడదు, మీ గురించి కూడా కొన్ని దాపకాలు ఉండాలి. కానీ ఇతరులు దాపకాలు మీరు మీ భార్య చెప్పాల్సిన అవసరం లేదు. అంతే, అంతేనండి. అమ్మా, అదే కరెక్ట్. ఇతరుల దాపకాలు ఇప్పుడు ఇతరుల రహస్యాలు మీకు తెలిసింది, అది మీ భార్య చెప్పాల్సిన అవసరం లేదు. మీ రహస్యాలు కూడా కొద్ది చెప్పట్లేదండి ఆవిడ మొక్కలు నిండిపోతాయని చెప్తాను. అది అలాగే ఉండాలండి, అంతే అంతే. అది తప్పే కాదు, చెప్తే తప్పు. ఓ పనికి మనోడికి రిటర్న్ చెప్పండి, కట్ చేస్తాను. కట్టేసారా? నిశ్చితార్థమైందండి. నేను అందుకే నిశ్చితార్థమైన తర్వాత పెళ్ళి ఒక అమ్మాయితో మాట్లాడొద్దు అంటానండి. అబ్బాయితో ఎక్కువ పట్టించుకుంటూ వెళ్ళేది పెళ్ళి వరకు అమ్మాయితో మాట్లాడుతాను. ఈ మధ్య మళ్ళీ మనసులో వచ్చుకుని నిశ్చితార్థమైన తర్వాత లేకపోతే ముందు అసలు ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారు చూడండి. కనీసం ఒకళ్ళొకరు అర్థం చేసుకుంటారు. కొద్దిగా ఏం అర్థం లేక అర్థం పక్కన పెళ్లి జరుగుతున్నాయి అని చెప్పి మొన్న ఒకసారి ఇచ్చాను. ఏం అర్థం కాదు, ఇప్పుడు పరిస్థితి ఏం బాగట్లేదండి, పరిస్థితి ఏం బాగట్లేదండి. అబద్ధాలు చెప్తారు అమ్మా, అలా మాట్లాడుకుని అబద్ధాలు ఆడుకుని అబద్ధాలు చెప్తారు. కొంతమంది అబద్ధాలు చెప్తారండి, కొంతమంది ఏమో కుట్టు బయట తీసేస్తారండి. కుట్టు బయట తీసేసి కలిసి చేశారండి. ఆయన పెళ్ళి వీడు మనం పెళ్లి చేసుకున్నాడండి. నిశ్చితార్థం అయిపోయింది, పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయిని విడిచిపెట్టేసరికి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వాడి జీవితంలో 3 అండి. ప్రస్తుతం లోపం వరస్ట్గా ఉందండి, వరస్ట్గా ఉంది. మరి మీ పిల్లల్ని అలా పెంచుతారని జాగ్రత్త పరచండి. పిల్లలు లేని ధన్యులండి. ఈ సందర్భం కొండిగాడి చదవండి. అమ్మా కొండిగాడి చదువుతారండి. కొండిగాడి తిరుగులాడేవాడు పరులు కుట్టి బయట పెట్టు. అంతే, కొండలాంటి ఇంగులాడేవాడు బయట పరులు గుట్టి బయట పెడతాడు. సామెతలు 21వ అధ్యాయం 20వ అధ్యాయం 20:19. 20:19. మనం బయట చదివేటప్పుడు ఈ కొండలు నేను పదం ఎక్కడికక్కడ కనపడదో అన్నిటి గుర్తుపెట్టుకుని కూర్చోవడం చేసుకోవాలి. దాన్ని రెఫరెన్స్ బైబిల్గా తయారు చేసుకోవాలి. ఏది అవసరమో ఎవరికి ఏదైనా చెప్పినప్పుడు ఏది అవసరమో అది వాళ్ళు చదివి వినిపించాలి. మనం చెప్పేదానికంటే వాక్యం చదివితే ఎక్కువ పవర్ఫుల్ ఉంటుంది. పరిచారకుల భార్య కూడా మితానుభవం కావాలి అంటారండి. మితానుభవం, ఉండవలసినంత అనుభవం. మితానుభవం కలవాలి ఉండాలి. అంటే ఉండవలసినంత అనుభవం. మితానుభవం అంటే
హితానుభవులు అంటే ఉండవలసినంత అనుభవం కలిగిన వాడే ఉండాలి, ఎక్స్పీరియన్స్ కలిగిన వాడే ఉండాలి. ప్రస్తుతం మన సంఘాలలో జరగటం లేదు అలాంటి కార్యం కూడా చెప్తాను. వాళ్ళు జరగట్లేదు. అదేంటంటే వయసులో పెద్దవాడైన సహోదరులు కానీ యవనస్తులకి వాళ్ళకి చెప్పాల్సిన విషయాలు చెప్పాలి. వాళ్ళు చెప్పాల్సిన విషయం చెప్పట్లేదు. కానీ నేను వయసులో పెద్దవాడిని, నాకు 70 సంవత్సరాల అనుభవం ఉంది, సుమారుగా 50 సంవత్సరాల అనుభవం ఉంది. నేను బైబిల్ వాక్యం చెప్పాను కాబట్టి నాకున్న ఎక్స్పీరియన్స్ అంతా చెప్పేస్తున్నాను. అది అన్ని రకాలుగానూ అనుభవాలు ఉన్నాయి. అంచేత నేను చెప్పేస్తాను. ఇప్పుడు మీలో వయసులో పెద్దవాడు నేను పని చేస్తున్నాను, చిన్నపిల్లల్ని యవనస్తుల్ని అదే పెళ్ళైన పిల్లల్ని నేను వాళ్ళకి నేర్పిస్తున్నాను, నేను వాళ్ళని హెచ్చరిస్తున్నాను అన్నట్టు చెబుతుంది వయసులో పెద్దవాడు. నువ్వు కదమ్మా వయసులో పెద్దవాడు, 60 దాటినోళ్ళు, మీకున్న అనుభవాన్ని బట్టి సంఘంలో ఉన్న స్త్రీలను హెచ్చరిస్తున్నామంట, బోధిస్తున్నామంట. అమ్మ ఏం కంటే పడతామా, నాకు నా చిన్న పిల్ల జరిగిందమ్మా, దేవుడు నన్ను ఎలా తప్పించాడమ్మా, దాన్ని ఎలా సాల్వ్ చేస్తున్నామమ్మా అని చెప్పేవాడు. చెప్పట్లేదు, చెప్తున్నారమ్మా. అది వయసు లేదమ్మా. నేను వయసు గురించి మాట్లాడుతున్నాను, మీరు చెప్తున్నాను. వయసులో పెద్దవాళ్ళు దయచేసి ఆ పని చేయండి. ఆ పని చేయకపోతే మనం భూమి మీద ఉండడం వేస్ట్ అండి. ఇందాక అదే చెప్పాలండి ఆఫీస్ అండి. ఎక్కడ ఉందండి బైబిల్ అన్నమాట? తీతు పత్రికలు తీతు పత్రిక తీసాం సార్. 3వ అలాగే వృద్ధ స్త్రీలు పొట్టికత్తెలను అంటే వృద్ధ స్త్రీలు అనుకుంటా వయసులో పెద్దవాళ్ళని స్త్రీలు అని చదువుతామండి. పొట్టికత్తెలను అలాగనే వయసులో పెద్దవాళ్ళని స్త్రీలు పొట్టికత్తెలను మిగుల మద్యపానాసక్తినే ఉండక ప్రవర్తన యందు భయభక్తులు కలవారి ఉండవని. ఒక నిమిషం, వృద్ధ స్త్రీలు ఎలా ఉండకూడదండి? ఒకటి పొట్టికత్తెలు ఉండకూడదు, 2 మిగుల మద్యపానాసక్తి త్రాగుబోతులు ఉండకూడదు అని చెప్పాడు. అంటే ఆడవాళ్ళు కూడా 5 సోదరులు అంటాడు. అప్పుడు తాగేశారు అన్నమాట. త్రాగుబోతులు ఉండకూడదు. 3 ప్రవర్తన భయపడుతున్నారని ఆడి కాదండి, అక్కడ గీత గీయాలండి. ప్రవర్తనలో భయభక్తులు కలవాలని ఉండాలని 1. 2 దేవుడు వాక్యం దూషించబడుతున్నట్లు ఎవరి స్త్రీలు తమ భర్తలను లోబడి ఉండాలని, అప్పుడు ఎవరి స్త్రీని హెచ్చరించాలి అన్నాడు అనమాట. అంటే అది వయసులో పెద్దవారైన స్త్రీకి ఎంతవరకు వర్తిస్తుంది, ఎవరి స్త్రీకి ఎంతవరకు వర్తిస్తుంది, అది కేటాయించుకోవాలన్నమాట. అది అక్కడ గీత తీసుకోవాలి. లేకపోతే ఎవరి స్త్రీలకు చెప్పవలసిన దాన్ని వయసులో పెద్దవారైన స్త్రీలకు మనం అర్హతలో పెట్టేస్తాను. ఒకసారి నేను ఒక అబ్బాయికి చెప్పడం ట్రై చేశాను, అతను పురకెక్కించుకోలేదండి, ఆపేశాను. ఒక సోదరుడికి ఆ వచ్చిన చెప్పాలని ట్రై చేశానండి, అతను పురకెక్కట్లేదండి. నువ్వు రెడీగా లేదు, తర్వాత నేర్చుకుందని ఆపేశాను. ఓకే, సంఘంలో రెగ్యులర్గా జరగాల్సిన చాలా కార్యక్రమాలు జరగట్లేదు. దాంట్లో ఒకటి ఏంటంటే వయసులో పెద్దవారు యవనస్తుల్ని హెచ్చరించట్లేదు, ప్రోత్సహించట్లేదు, గురుపరపట్లేదు. వాళ్ళ లైఫ్లో కొత్తగా స్టార్ట్ చేశారు, నింపేది ఎత్తిపోతూ ఉంటారు. ఏం నేను అనిపించాను అని చెప్పాలన్నమాట. అప్పుడు వాళ్ళు దేనికి అయిపోతారు. అలాగండి, ఇది ప్రోగ్రాం అండి. దేవుడు ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేశాడు సంఘంలో. మనం నిర్లక్ష్యం చేస్తున్నాం, అన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం, ఎన్నో
ఉండకూడదండి. కానీ వయసులో పెద్దవారు కానీ సంఘంలో పనిచేస్తే ఎంతమంది ఆత్మీయంగా బలపడతారో బలపడమ్మా అంచేత లేచి వెళ్ళిపోండి. మీకు అప్పుడు శక్తి వస్తుంది. ఇంట్లో ఉంటేనేమో బలహీనత ఉంటుంది, వెళ్ళిపోతేనేమో శక్తి వస్తుంది. నాకంటే ఇంత పెద్ద అయినా పాపం ఇది మర్చిపోయే రాలేదండి. అది వచ్చిందండి, అది వచ్చిందండి. అప్పుడు ఒక ఆయన ఏమన్నాడంటే ఆయన్ని పాపం ఇంట్లో ఉంచేశారు, భార్య చనిపోయారు, ఆయన గదిలో పెట్టేశారు. ఇలా టెస్ట్ చేసుకుంటుంటే కొంచెం స్నానం చేయడం ఫోన్ చేయడం అలా ఉంచేశారు. దానివల్ల ఏమేమిందంటే మరుపు వచ్చేస్తారు. కొంచెం తిరిగితే బాగుంటుందండి. శారీరకంగా బాగుంటుంది, మానసికంగా బాగుంటుంది, ఆత్మీయంగా బాగుంటుంది. కాబట్టి కూర్చోవద్దండి, తిరుగుదామండి. అంటే ముసలైనా తిరుగుదామండి. ఒకటి ఏదో వాక్యం చెప్తాను. టైం అయింది, చిన్న బ్రేక్ తీసుకున్నాం. టీ దగ్గర వచ్చిన తర్వాత కట్టించండి.